వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సీమరాజా దౌర్జన్యానికి దిగాడు. ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. హారన్ కొడితే తప్పుకోలేదు అని సీమరాజా దాడికి పాల్పడ్డాడు అని బాధితులు చెబుతున్నారు. ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లాడు సీమరాజా. పోలీస్ స్టేషన్లోనూ యువకులపై దాడికి పాల్పడ్డాడు. యువకులపై గంజాయి కేసు పెట్టాలి అంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడు సీమరాజా. అతను కుట్టిన తర్వాత మళ్ళీ మాకు తెలిసిన సీఎం రాజానే ఎందుకు మమ్మల్ని మరి చిత్రహింసగా కొట్టినాడు. మేమేం అన్యాయం చేసామన్నా, మేమేం అన్యాయం చేయాలి. మేము పేదవాళ్ళం బతకలే కుట్టుకి నాటికి తిని బతుకోవాలి. మమ్మల్ని ఎందుకు ఈ మారికి అన్యాయం చేసి కుట్టాను. మళ్ళీ కుట్టినాడు అతను. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సీమరాజా దౌర్జన్యానికి దిగాడు. ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. హారన్ కొడితే తప్పుకోలేదు అని సీమరాజా దాడికి పాల్పడ్డాడు అని బాధితులు చెబుతూ ఉన్నారు. ముగ్గురు యువకుల్ని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లాడు సీమరాజా. పోలీస్ స్టేషన్లోనూ యువకులపై దాడికి పాల్పడ్డాడు. యువకులపై గంజాయి కేసు పెట్టాలి అంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సీమరాజా దౌర్జన్యానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే చిట్టువేలి మండలంలో జరిగినటువంటి ఈ సంఘటన, సీమరాజా నిన్న రాత్రి రోడ్డు వెంబటి వెళ్తున్నటువంటి పాదాచారుల మీద దాడికి దిగటం, వాళ్ళని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇతనే ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద దాడి చేయడంతో పాటు పోలీసులకు కూడా ఒక ఆర్డర్ వేశాడు వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టాలని. కారణం ఏంటయ్యా అంటే రోడ్డు మీద వెళ్తున్నాడు, ఈయన హారను కొడితే రోడ్డు మీద వాళ్ళు తొలగలేదు అని చెప్పేసి కారణంతో వీళ్ళని చితకబాదినటువంటి పరిస్థితి ఉంది. 2 సార్లు రోడ్డు మీద చితకబాదడంతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కూడా కొట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులు ముగ్గురు, 2 యువకులు, ఒక వృద్ధుడిని కూడా ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వీళ్ళు బాధితులు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా సీమరాజా అనేటువంటి వ్యక్తి కారులో వెళ్తూ తమ వెనక నుంచి హారన్ కొట్టాడు, తాము తప్పుకునే లోపుగానే తమని ముప్పు తిప్పలు ఒక 1/2 కిలోమీటర్ మీద వెంబడించి ఆ తర్వాత మమ్మల్ని పట్టుకొని దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హుకుం జారీ చేశారు, వీళ్ళ మీద గంజాయి కేసు పెట్టండి అని చెప్పేసి. నిన్న రాత్రి వాళ్ళని అక్కడ పోలీస్ స్టేషన్లో వదిలేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చిట్టువేల్ మండలం పెనగలూరుకి సంబంధించి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినటువంటి సీమరాజా అనేటువంటి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు నిన్న పూర్తిగా మద్యం సేవించి ఈ విధంగా తమపై దాడి చేశాడు అని చెప్పేసి అయితే బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లోనే దాడి చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం దీని మీద ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు చేయలేదు. ఫిర్యాదుదారులను కూడా భయపెట్టేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే బాధితులు ముగ్గురు ఉన్నారో వాళ్ళని కూడా తీవ్రంగా చితకబాదినటువంటి పరిస్థితి. సీమరాజాతో పాటు అతని పక్కన ఉన్నటువంటి 2-3 యువకులు కూడా పోలీస్ స్టేషన్లో వీరంగం చేశారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద అధికార బలంతో తమకు ఏదైతే దాష్టికానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక మైనారిటీ యువకుడు ఇతర బీసీల మీద ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రంతా మళ్ళీ వచ్చి ఎక్కడ దాడి చేస్తాడు అని చెప్పి బిక్కున బాధితులు వేరే ఒక జర్నలిస్టు ఇంట్లో తలదాచుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి పోలీసులు కూడా ఏమీ చేయలేని, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదు. ఈ అంశం మీద ఏం చేస్తారో, అసలు పోలీస్ స్టేషన్కే వచ్చి మద్యంతో సేవించి ఈ విధంగా వీరంగం సృష్టించినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.